ఏపీలో వైసీపీకి ఒకే రోజు 2 షాక్లు తగిలాయి. 2 మున్సిపాలిటీలు ఆ పార్టీ నుంచి చేజారిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గొలగాన రమాదేవిపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మరోవైపు ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణారావుపై కూడా అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆ 2 మున్సిపాలిటీలు కూటమి కైవసం చేసుకుంది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఈ 2 చోట్ల వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో సీన్ మారింది. వైసీపీ కౌన్సిలర్లు కూటమి వైపు మొగ్గు చూపడంతో ఈ 2 మున్సిపాలిటీల్లో టీడీపీ పాగా వేసింది. బొబ్బిలిలో మొత్తం 30 మంది కౌన్సిలర్లున్నారు. వైస్ చైర్పర్సన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా 22 మంది కౌన్సిలర్లు నిలిచారు. మార్కాపురంలో 35 మందికి గాను 19 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 2 చోట్ల వైసీపీ ఓటమి చవిచూసింది. బొబ్బిలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రమాదేవిపై అవిశ్వాసం ఏకపక్షంగా నెగ్గింది. వైసీపీ పార్టీకి చెందిన 10 మంది, టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు, ఆపై ఎమ్మెల్యే బేబీ నాయన రమాదేవికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 22 మంది మద్దతుతో అవిశ్వాసం నెగ్గినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే రమాదేవిపై పెట్టిన అవిశ్వాసానికి అదే పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ 2 చెలికాని మురళీకృష్ణారావు మద్దతు పలికి షాక్ ఇచ్చారు. ఇటీవల బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా సాగు వెంకట మురళీకృష్ణారావుపై కూడా అవిశ్వాసం పెట్టడంతో ఆయన పదవి కోల్పోయారు. టీడీపీకి చెందిన శరత్ బాబు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు వైస్ చైర్మన్ పదవి పోవడంతో నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణారావుపై కూడా అవిశ్వాసం నెగ్గింది. త్వరలో ఈ పదవి టీడీపీకి దక్కనుంది. మొత్తం 35 మంది కౌన్సిలర్లుంటే వైసీపీ 30, టీడీపీ 5 స్థానాలు గెలుచుకుంది. అయితే మున్సిపల్ చైర్మన్ పనితీరు నచ్చక 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అనంతరం 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి ప్రతిపాదన పెట్టారు. అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. 23 మంది కౌన్సిల్ సభ్యులతో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 19 మంది ఓటు వేశారు. దీంతో చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈ పదవి సైతం టీడీపీ ఖాతాలో చేరింది.